సార్, మన చుట్టూ ఒక స్టోరీ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒక రియల్ వరల్డ్ మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఈ రియల్ వరల్డ్‌ని మన బిలీఫ్ సిస్టమ్‌తో ఎలా చూడాలి? ఈ బిలీఫ్ సిస్టమ్ చూస్తున్నప్పుడు దానికి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలా అర్థమవుతుంది. అసలు అర్థం చేసుకోవటంలో మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉంటాం? ఎలా అర్థం చేసుకోవాలి అంటారు మన చుట్టూ ఉండే వరల్డ్‌ని? అబ్సల్యూట్లీ మాధురి గారు. అసలు మన చుట్టూ ఒక రియాలిటీ ఉంది అనుకోవడమే మనం చేసే పెద్ద తప్పు. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎ యూనిడైమెన్షనల్ రియాలిటీ. వీఆర్ లివింగ్ ఇన్ ఎ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ. ఏ రియాలిటీ గురించి మాట్లాడుతున్నారు? మన 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 చుట్టూ జరిగేది ఒక రియాలిటీ కానే కాదు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ. ఎగ్జాంపుల్, ఫస్ట్ థింగ్, ఒక సిచ్యువేషన్ జరిగింది. మన చుట్టూ మీరే అన్నట్టుగా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ మీకు ఎలా కనిపిస్తుంది? పర్సీవ్డ్ రియాలిటీ. మీ చుట్టూ ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మీకు ఎలా కనిపిస్తుంది? పర్సీవ్డ్ రియాలిటీ. మీరు దాన్ని ఎలా చూస్తున్నారు, మీకు అది ఎలా కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్, ఇది పర్సీవ్డ్ రియాలిటీ. ఇప్పుడు ఆ పర్సీవ్డ్ రియాలిటీ తర్వాత ఫిజికల్ రియాలిటీ. నిజంగానే మీ కుటుంబంలో, మీ చుట్టూ, మీ స్ట్రీట్లో, మీ చుట్టూ ఒక ఫిజికల్ రియాలిటీ ఉంది. మీకు కావాల్సినటువంటి రీసోర్సెస్ ఉన్నాయా లేవా? మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? ఇదంతా గివెన్. ఇదంతా రియాలిటీ, ఒక ఫిజికల్ రియాలిటీ. మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎలాంటిది, ఇదంతా ఫిజికల్ రియాలిటీ.